హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3. అందరూ చూడండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ 4:30కే వచ్చారు. బ్లడ్ టెస్ట్‌కి, బ్లడ్ తీయనీకి. ఎందుకంటే నువ్వు ఈరోజు డిశ్చార్జ్ అయితున్నావు కదా! సో, అందుకోసం తీస్తున్నామని చెప్పారు. ఆ తర్వాతనే బెడ్ షీట్స్ మార్చడానికి ఆయమ్మలొచ్చారు. ఇకనైతే ఈ సిస్టరు బీపీ అండ్ షుగర్ టెస్ట్ అన్నా కదా! సో, డైలీ అడుగుతుంది. వద్దులే షుగర్ టెస్ట్ నార్మల్ అనే రాస్తా. నువ్వు కూడా అలానే చెప్పు అని చెప్పిండ్రు. సో, బీపీ అండ్ షుగర్ టెస్ట్ అయితే చేసింది. ఈ సిస్టర్‌ది ఎందుకో బీపీ చూసే మిషన్ దాన్నేమంటారో అయితే నాకు తెలవదు. ఆ మిషన్ అయితే పనిచేస్తలేదు అని ఇంకో సిస్టర్‌ని పిలిచింది. ఆ ఇంకో సిస్టరు చెక్ చేసింది. చెక్ చేస్తే ఇది పనిచేయట్లేదు. నువ్వు నా మిషన్ తీసుకురాపో అనంటే తను వెళ్ళి మళ్ళీ ఈ సిస్టర్ మిషన్ అయితే తీసుకొచ్చింది. ఈ సిస్టర్ అడుగుతుంది, "ఏమైంది? ఎలా ఉన్నావు? ఇప్పుడు ఓకేనా? మేడం వస్తే ఏం చెప్తావు? మేమెవ్వరం లేనప్పుడు మీ మమ్మీని అడుగుతున్నావు గదా! ఎప్పుడు పోదాం? ఎప్పుడు పోదాం? పోదామని చెప్పు, పోదామని చెప్పు అని అడుగుతున్నావు గదా! ఈరోజు వెళ్తావా? ఈరోజు వెళ్ళకు డిశ్చార్జ్ అయితావు కదా!" సో, నిన్ననే వేరే సార్ చూసి ఎందుకు వెళ్ళిళ్ళు వాళ్ళు బయటికి అనని అడిగారు. మా వోళ్ళే అని చెప్పేసా అని అంది తను. సో, పాపం తానెవరో, మేమెవరో మాకు తెలవదు. కాకపోతే అలానైతే చెప్పిందంట. సరే అన్నారంట డాక్టర్ వచ్చేసి. సో, ఈరోజు వెళ్ళకు నాన్న మమ్మీయే తీసుకొస్తది టిఫిన్ అని చెప్పేసిండ్రు. అలాగే అని అన్నాడు. నేను బాటిల్స్ పెడతా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పేసింది తను. సరే మేడం మీరు చూసుకోండి, ఇక్కడ పక్కకి గుడి ఉంది కదా, నేను నా బాబు పేరు మీద అర్చన చేపిస్తా. కొంచెం మీరు చూసుకుంటా అంటే నేను వెళ్తా ఫ్రెష్ అప్ అయ్యి, లేకపోతే వెళ్ళను అంటే అదేమీ లేదు వెళ్ళు మేము చూసుకుంటాము అని అన్నారు. వెళ్ళే ముందు వీడియో తీస్తే చూడు నన్ను తీయకు, మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఆ ముసుగేసుకొని అంటున్నాడు వాడు. ఇక్కడ సిస్టర్స్ అందరికీ చెప్పా, మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు, నువ్వు హాఫ్ అన్ అవర్ కాదు నువ్వు 1 అవర్ వెళ్ళినా మేము చూసుకుంటాం వాడిని, నువ్వు వెళ్ళేసేయ్ అనంటే నేనైతే గుడికి వెళ్ళాను. పక్కకి గుడి ఉంది. ఇది ఏమి గుడో దేవుడో ఇందులో ఏం దేవుడు ఉన్నాడన్న విషయం మీకు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఏంటి హాస్పిటల్ కని గుడి పార్క్ అనుకోకండి. సో, పార్క్ అంటే నా బాబు కొంచెం టైం పాస్ కోసం అలా తీసుకెళ్ళా. గుడి అంటే నా మనశ్శాంతి. దేవుడు లేనిది మనము లేము. చాలామంది దేవుడు అంటే నేను నమ్మ అంటారు. నమ్మాలి. ఖచ్చితంగా దేవుడు లేనిది మనం లేము. ఓకేనా? ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. చూడండి, సపోర్ట్ చేయండి. అక్కడనైతే ప్రసాదము ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకొని అండ్ ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోస తీసుకొని వచ్చి ప్రసాదం అయితే తినబెట్టా. తినబెట్టిన తర్వాత అమ్మ మీ బాబు హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పావు కదా! ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళమ్మా అనంటే, వద్దొద్దు నాకు ఇది చాలు అని చెప్పేసి వచ్చా. నేను వచ్చేసరికి ఆల్రెడీ మేడం అప్పుడే పక్క వాళ్ళ బెడ్‌లో ఉంది. బెడ్ దగ్గర ఉంది మాట్లాడుతుంది. మేడం వచ్చేసింది. సార్ వస్తాడని చెప్పింది. ఆ తర్వాత సార్ కూడా వచ్చేసిండు. సో, నీ బాధ కోసం నేను పంపిస్తా అంటున్నా కానీ మండే వరకి ఉండాలి. మండే రోజు డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎగ్జామ్స్ అంటున్నావు కదా! అందుకోసం పంపిస్తున్నా నాన్న అని ఆ డాక్టర్ చెప్పేసిండు. ఆ తర్వాత వీడికి రైట్ హ్యాండ్‌కి గ్లూకోజ్ అది పెడితే వానికి జామ్ అయింది బ్లడ్. బ్లడ్ జామ్ అయ్యి ఆ వాటర్ గ్లూకోజ్ వాటర్ ఎక్కట్లే. సో, అది తీసి మళ్ళీ లెఫ్ట్‌కి పెట్టేశారు. నేను మంచిగా బొట్టు పెట్టి నెమ్మదిగా అది కొంచెం గట్టిగా ఉంది ఐస్ పీస్ పెట్టంటే కిందికెళ్ళి ఐస్ పీస్ తీసుకొచ్చి కొంచెం అలా ఇలా రుద్దిన. కొంచెం తగ్గుతుందమ్మా ఏం పర్లేదని చెప్పేశారు. ఇంటికెళ్తున్నాం డిశ్చార్జి ఆర్డర్ వచ్చేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు చేయండి. బాయ్.